హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 9. అసలు మీ పిన్ని సంగతి తెలిసి తారకి పెళ్లి జరగదేమో అనుకున్నాను. కానీ ఇలాంటి మంచి సంబంధం వచ్చింది అంటే నిజంగా తార అదృష్టమే అని చెప్తారు విశ్వనాథం గారు. అప్పటి వరకు అక్కడ ఫ్యాక్షనిస్టుల మాదిరిగా ఉన్న మనుషుల్ని చూస్తూ ఉన్న నేత్రాకి ఎందుకో భయంగా అనిపిస్తుంది తార గురించి. ఇప్పుడు ఆయన మంచి వాళ్ళే అని చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది నేత్ర. నానా, ఇక నేను వెళ్తాను నానా అని చెప్తుంది నేత్ర రాగిణి అన్న మాటలు గుర్తు తెచ్చుకుని. నా కోసం ఉండరా ప్లీజ్. మీ చెల్లి మెడలో 3 ముళ్ళు పడే వరకు అయినా తర్వాత వెళ్ళిపోదు గానిలే అని ఆయన అడిగేసరికి ఇంకా తప్పగా సరే అంటుంది నేత్ర. పిల్లలేరి అంటే ఏం మాట్లాడదు నేత్ర. అసలు నేత్ర ఎక్కడికి వెళ్ళింది, అసలు ఈ ప్రియ ఏమైపోయింది అని కళ్ళతోనే వెతుకుతూ ఉంటాడు రాహుల్. నేత్ర ప్రియాని వెతికే ప్రాసెస్ లో మండపం మీద పెళ్లిపీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకు వైపు అస్సలు ఈ తతంగం వైపుకు కూడా చూడకుండా చూస్తూ ఉంటాడు రాహుల్. ఇంకా ఇంతలో పంతులు గారు జరిపించాల్సిన కార్యక్రమం కూడా జరిపిస్తూ పెళ్లి కూతుర్ని తీసుకుని రండమ్మా అని పిలుస్తారు. సరే తల్లి, వెళ్ళి మీ చెల్లిని తీసుకుని రమ్మంటున్నారు కదా అని పంపిస్తారు విశ్వనాథం గారు నేత్రాని తారా దగ్గరికి. ఇంకా నేత్ర వెళ్తూ ఉంటే, నువ్వు ఇక్కడికి వచ్చిందానివి వచ్చినట్లు పెళ్లి చూసి వెళ్ళిపో, ప్రతి దాంట్లో వేలు పెట్టి ఇదంతా నువ్వు దరిద్రం చేయకు అంటారు రాగిణి గారు. ఇంకా ఆ మాటలు అవన్నీ భరించలేక ఈ 3 ముళ్ళు పడితే చూసి వెళ్ళిపోదామని అక్కడే కళ్యాణ వేదిక దగ్గర మొదట్లో ఉన్న చైర్లో చూస్తూ కూర్చుంటుంది నేత్ర. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పంతులు గారు చెప్పిన మంత్రాలు చదువుతూ ఉంటే నేత్రకి ఎందుకో ఒక్కసారిగా గుండెల్లో మెలి పెడుతున్న ఫీలింగ్ వస్తుంది. అది ఆగకుండా ఆ అలజడి ఇంకా ఎక్కువైపోయి గుండె వేగం పెరిగేసరికి అలాగే కష్టంగా ఊపిరి పీలుస్తూ ఉక్కిరి బిక్కిరవుతూ గుండెల మీద చెయ్యి వేసుకుని చూస్తుంది. ఒళ్ళంతా పట్టిన చెమటను తుడుచుకుంటూ నేత్ర, నేను ఈ పెళ్లి బట్టల్లో ఎలా ఉన్నానో చెప్పలేదు మీరు అని అడుగుతుంది తార పెళ్లి కొడుకుని. అతన్ని ఏం చెప్పకుండా అలానే సైలెంట్ గా ఉన్నాడు. సిగ్గుపడుతున్నాడేమో అని తార అనుకుని ఇంకా తార కూడా అతన్ని కదిలించడం మానేస్తుంది. ఇంకా సేపట్లో తన జీవితం ఎంతలా మారిపోతుందో ఊహించుకుంటూ ఉబ్బి తబ్బైపోతుంది తార సంతోషంతో. వేదిక దగ్గరికి వెళ్ళబోతున్న ప్రియ చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని, ప్రియా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు రాహుల్. ఇదేం క్వశ్చన్ రాహుల్, మా అన్నయ్య పెళ్లిలో నేను ఇక్కడ ఉండక ఇంకెక్కడ ఉంటాను అని అడుగుతుంది నొసలి చిట్లిస్తూ ప్రియా. వాట్, మీ అన్నయ్య పిల్ల అని అడుగుతాడు రాహుల్. ఆ అవును అంటుంది ప్రియా. అది చాలా మామూలు విషయం అన్నట్లు. ప్రియా, ఆర్ యు మ్యాడ్? పెళ్లికూతురు తార తను నేత్ర చెల్లి, ఈ విషయం తెలుసా నీకు అని అడుగుతాడు రాహుల్. ఆ తెలుసు రాహుల్, తార నేత్ర చెల్లెలని తెలుసు. మళ్ళీ నేత్ర గుర్తొచ్చి బాధగా, నేత్ర ఏమైపోయింది రాహుల్, అసలు నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. వాళ్ళ పిన్ని దాని గురించి ఏదేదో అంటుంది, అవన్నీ అబద్ధం కదా అంటుంది ప్రీతి. తన గురించి నీకు తెలియదా ప్రియా, ప్రాణం పోయినా తప్పు చేయదు అంటాడు రాహుల్. ఆ నాకు తెలుసు రాహుల్ అంటుంది ప్రియా. ఆ అన్నీ తెలిసే ఆ తారకి మీ అన్నయ్యకి పెళ్లి చేస్తున్నారా అని అడుగుతాడు రాహుల్. ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది ప్రియా. ప్రియా, నీకు తెలుసు కదా ఆ తార వాళ్ళమ్మ రాగిణి కూడా ఎలాంటి వాళ్ళో అని అన్నది. మరి అసలు అలాంటి వాళ్ళని మీ అన్నయ్యకి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తున్నారు మీరు అని అడుగుతాడు రాహుల్. ఆ తెలుసు రాహుల్, మరి కానీ ఏం చేస్తాం, అదంతా ఒక పెద్ద కథలే, తర్వాత చెప్తాను, ముందు నన్ను అన్నయ్య పెళ్లి చూడని అని చెప్తుంది ప్రియా. అబ్బాయి ఏంటి మనుషులు ఎలా ఉన్నారు అసలు అని పిచ్చి కలుగుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటే తల పట్టుకుని కూర్చుంటాడు రాహుల్. స్టేజ్ మీద తార పక్కన కూర్చుని పంతులు గారు చెప్తున్న మంత్రాలు చదువుతూ ఇష్టం లేకుండా పూజ చేస్తున్న రిషికి చిరాగ్గా ఉంటే అసహనంగా కూర్చుంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు వీరేంద్రారెడ్డి సామ్రాజ్యం గల్లని చూస్తూ ఒక్కసారిగా తనువుకి ఏదో చల్లని గాలి తాకినట్టు హాయిగా అనిపిస్తుంది. ఏంటో అర్థం కాక అలా చూస్తూ ఉండగానే తనకి దూరమైనదేదో దగ్గర అవుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే అర్థం కాని అయోమయంతోనే స్వంతన చేకూరుతున్న హృదయ సవ్వడి వింటూ కళ్ళెత్తి చూశాడు రిషి ముందుకు. ఎదురుగా కుర్చీలో కూర్చుని తన హార్ట్ దగ్గర చెయ్యి పెట్టుకుని ఇబ్బందిగా కదులుతూ ఉంటుంది నేత్ర. తను చూస్తుంది నిజమో కాదో నమ్మలేకపోతున్నాడు రిషి ఈ క్షణం. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు
అలాగే కళ్ళు అరపడం కూడా మర్చిపోయి మరీ నేత్ర వైపుకు చూస్తూనే ఉన్నాడు రిషి. ముహూర్తానికి సమయం అవుతుంది. అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యినాయనా అని చెప్తారు పంతులు గారు. అయినా సరే రిషి కదలక మెదలక అలా చూస్తూనే ఉండడంతో, అన్నయ్య ఏం చూస్తున్నావురా, ముందు తాళి కట్టు అని అంటుంది ప్రియ రిషిని కదుపుతూ. రిషి లేచి నిలబడి తన పక్కనే ఉన్న తారా వైపుకు చూస్తే సిగ్గుపడుతూ నవ్వుతూ తల దించుకుంటుంది. రిషి తారక్ కాకుండా తన ఎదురుగా ఉన్న నేత్ర వైపుకు అడుగులు వేస్తూ 3 ముళ్ళు వేసేస్తాడు నేత్ర మెడలో. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవటానికి అందరికీ కొన్ని నిమిషాలు పడుతుంది. గుండెల దగ్గర చేయి పెట్టుకుని ఆ పెయిన్ భరించలేక కళ్ళు మూసుకుని ఉన్న నేత్రకి తన చేతుల మీద ఏదో పడినట్లుగా అనిపిస్తే కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా 6.5 అడుగుల వ్యక్తి తననే సంతోషంతో చూస్తూ ఉంటే అర్థం కానట్లు అయోమయంగా చూస్తుంది అతని వైపుకు నేత్ర. ఎంత పని చేశావే శనిగొట్టుదానా అని అనుకుంటూ నేత్రాన్ని చాచిపెట్టి కొట్టడానికి వస్తుంది రాగిని. అప్పటి వరకు సిగ్గుతో తలదించుకున్న తార రిషి తన వాడవుతున్నాడు అందలం ఎక్కుదాం అనుకుంటే ఇక అది కాస్త నేత్రకి చేరువయ్యేసరికి తార ముఖ చిత్రం అసూయకి అసహనానికి మధ్య ఆవేశంతో ఊగిపోతుంది. ఆవిడ చెయ్యి గాలిలోనే ఆపేస్తూ డోంట్ డేర్ దట్ టు టచ్ హర్, షీఈ్ మై వైఫ్ అని చెప్తాడు రిషి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ. ఈ తతంగం అంతా దూరం నుంచి చూస్తున్న రాహుల్ కి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పని అయ్యింది. అసలు అందరూ ఏం చేస్తున్నారో తెలియక చైర్స్ ఎక్కి మరీ చూస్తున్న ఆర్య ఆద్యాలకి దూరంగా నేత్ర కనిపించడంతో ఇక మా అమ్మ అని అనుకుంటూ చూస్తారు. కానీ నేత్ర తనతో మాట్లాడొద్దు అని చెప్పింది గుర్తొచ్చి తన దగ్గరికి వెళ్లరు. కానీ ఎప్పుడైతే రాగిని నేత్రాన్ని కొట్టడానికి చెయ్యెత్తుతుందో అందరూ కూర్చుని ఉండడంతో పిల్లలకు ఆ దృశ్యం క్లియర్ గా కనిపించి మా అమ్మ అనుకుంటూ పరుగున వెళ్తారు తన దగ్గరికి. ఇక ఆ పరిగెత్తే ప్రాసెస్ లో ఎప్పుడో మాస్కులు వాళ్ళ నుంచి వేరవగా అక్కడ ఏం జరుగుతుందో కనీసం ఎవ్వరూ ఊహించలేకపోతే ఇంకేమీ చేయలేక కళ్ళప్పగించి మరీ చూస్తారు అక్కడ జరిగేదాన్ని. ఆర్య ఆద్యాల వాయిస్ వినిపించగానే అటువైపు చూసిన నేత్ర పిల్లలు స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే తన దగ్గరికి చైర్స్ ఏమైనా అడ్డుపడి పిల్లలకు తగిలి పడిపోతారేమోనని కంగారుగా వాళ్ళకి ఎదురు వెళుతూ జాగ్రత్త నాన్న అంటూ ఎదురు వెళ్తుంది పిల్లల దగ్గరికి. వాళ్ళు వేగంగా వచ్చి నేత్రాన్ని ఖర్చుకుపోయి మా అమ్మ అంటారు పిల్లలిద్దరూ. వాళ్ళని చేతులతోనూ చెరోవైపుకు చుట్టేస్తూ ఏమైందమ్మా, అమ్మా మనం ఇక్కడ ఉండొద్దమ్మా, ఇక్కడంతా బ్యాడ్ పీపుల్స్ ఉన్నారు, నిన్ను కొట్టడానికి చూస్తుంది ఆ బ్యాడ్ లేడీ, వెళ్ళిపోదాం, మాకు ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదు అని చెప్తారు ఆర్య ఆద్యాలు. అప్పటికే టాప్ అండ్ హ్యాండ్సమ్ హీరో రిషి పెళ్లి అని మీడియా అందరూ అక్కడ పెళ్లి లైవ్ కవర్ చేయడానికి రావటంతో ఇక్కడ జరిగేదంతా చూసి మంచి కంటెంట్ దొరికింది అని ఇష్టం వచ్చినట్లుగా రాసుకుంటూ వీడియో లైవ్ టెలికాస్ట్లు చేస్తూ ఫోటోలు టపటపా తీసేస్తూ ఉంటారు. అప్పటి వరకు మీడియా ఏం చేసినా ఏమీ మాట్లాడకుండా ఉన్న రిషి ఫాదర్ వీరేంద్ర రెడ్డి గారు పిల్లల్ని ఫోటోలు తీయటంతో వెంటనే ఆయన కలుగ చేసుకుని మీడియా వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఏ చిన్న ఫోటో గాని వీడియో క్లిప్ గాని బయటికి వెళ్ళినా తర్వాత అది తీసిన వాడికి తల ఉండదు, అది టెలికాస్ట్ చేసిన ఛానల్స్ అసలు ఉండవు, అంత ధైర్యం కూడా ఎవరు చేయకండి, ఒకవేళ ఎవరైనా ఇంకా అంత అత్యుత్సాహం ప్రదర్శించి ఏమైనా ఎక్కువ చేస్తే గనక జనాభా లెక్కల్లో మీ పేరు అయితే ఖచ్చితంగా ఉండదని సీరియస్ గా చెప్పడంతో కామ్ అయిపోయి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. మొత్తానికి పెళ్లి చేశాను నా బాధ్యతగా, మీ బాధ్యతగా ఆశీర్వదించి విష్ చెయ్యండి, గిఫ్ట్లు సంగతి తర్వాత చూద్దాం, మరి కామెంట్స్ ఇచ్చేసి భోజనం చేసి వెళ్ళండి, మళ్ళీ రేపు కలుద్దాం.